ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను సూపర్ సక్సెస్ చేసి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేర్నమిట్టలోని లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన విజయోత్సవ సభ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 3 పిల్లలకు తల్లికి వందనం అందుకున్న చీమకుర్తికి చెందిన పద్మ, కిట్ అందుకున్న 8వ తరగతి విద్యార్థిని వహీదా, 2 ఏళ్లలో 95,000 రూపాయలు అందుకున్న పాస్టర్ కర్ణా విజయబాబు, నగదు ప్రోత్సాహాన్ని అందుకున్న మజీద్ ఇమాంలు సాబీర్, అస్సర్ వారి ఆనందాన్ని పంచుకున్నారు. జమ చేయడం జరుగుతుంది. తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకం ద్వారా విద్యార్థులు విద్యలో భవిష్యత్తులో ముందుకు వెళ్ళి వారి యొక్క ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పథకాల్ని నిరుపేద విద్యార్థుల కోసం తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మన విద్యాశాఖ మంత్రి I am speaking about the Dokka Seethamma Madhyana Bhojana Padhakam introduced by the AP government school students. The Dokka Seethamma Madhyana Bhojana Padhakam introduced by the AP government. The Madhyana Bhojana Padhakam is ensures that students receive nutrition and healthy minerals at school. This competition, this Madhyana Bhojanam will students approach healthy and minerals attendance and concentration in the class. Behalf of all students and the parents. ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగా మా హాస్టల్ కూడా ఇంతవరకు 95,000 వరకు ఆందోళన వచ్చారు. దాన్ని బట్టి ప్రభుత్వం స్తుతిస్తూ మరి ప్రభుత్వం బాగుండాలని నాయకుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు నేను ప్రార్థనలు చేస్తూ ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి దీనివల్ల చిన్న చిన్న పల్లెటూళ్ళలో, మసీదుల్లో వాళ్ళకు వేతనం ఇవ్వక ఇబ్బంది పడే వాళ్లకు ఈ ప్రభుత్వం ద్వారా చాలా లబ్ధి దొరికింది. ప్రత్యేకంగా విజయ్ కుమార్ సార్ ద్వారా నేను కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నేను కూడా లబ్ధి పొందాను. అందుకని ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ప్రజల శ్రేయస్సు కోసమే ఈ ప్రభుత్వం వచ్చినట్టుగా మేమందరం భావిస్తున్నాము. ఇలానే